బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.7గా నమోదైంది. భారీ భూకంపంతో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. రష్యాతో పాటు జపాన్, హవాయి దీవులకు కూడా సునామీ ముప్పు ఉందని అక్కడి అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. హవాయి తీర ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. తీర ప్రాంత రహదారులపై ట్రాఫిక్ నిలిపివేశారు. ఇక భూకంప తీవ్రతకు సంబంధించిన దృశ్యాలు మనకి విజువల్స్ లో చూస్తున్నాం. ఒక మాల్లో ఉన్నటువంటి ఒక కౌంటర్ దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. భూకంప తీవ్ర ధాటికి షాప్ లో ఉన్న వస్తువులన్నీ ఎలా తలకిందులయ్యాయో మనకి విజువల్స్ లో కనిపిస్తోంది. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.7గా నమోదైంది. భారీ భూకంపంతో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. రష్యాతో పాటు జపాన్, హవాయి దీవులకు కూడా సునామీ ముప్పు ఉందని అక్కడి అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. హవాయి తీర ప్రాంత ప్రజలను అధికారులు అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. తీర ప్రాంత రహదారులపై ట్రాఫిక్ నిలిపివేశారు. భూకంప తీవ్రతకి సంబంధించి మనకి విజువల్స్ లో కూడా కనిపిస్తోంది. ఎక్కడెక్కడ ప్రమాద హెచ్చరికలు ఉన్నాయని చెప్పేసి రెడ్ సింబల్స్ లో మనకి చూపిస్తున్నారు. ఇక భూకంప తీవ్రత జరిగినప్పుడు అక్కడ సిచ్యువేషన్ పైనున్న విజువల్ లో కనిపిస్తోంది. ఒక మొబైల్ షోరూమ్ సీసీటీవీ ఫుటేజ్ లో ఈ దృశ్యాలు మనకి రికార్డ్ అయినట్లుగా కనిపిస్తోంది. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 8.7గా నమోదైంది. భారీ భూకంపంతో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. రష్యాతో పాటు జపాన్, హవాయి దీవులకు కూడా సునామీ ముప్పు ఉందని అక్కడి అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. హవాయి తీర ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. తీర ప్రాంత రహదారులపై ట్రాఫిక్ నిలిపివేశారు. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. ప్రమాద దృశ్యాలు మనకి విజువల్స్ లో కనిపిస్తున్నాయి. రిక్టర్ స్కేలుపై 8.7గా తీవ్రత నమోదైంది. విజువల్స్ లో మనకి క్లియర్ గా అర్థమవుతోంది భూకంప తీవ్రత ఏ విధంగా ఉంది అనేది. సుదూర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి అధికారులు అక్కడి నుంచి ప్రస్తుతం ఖాళీ చేయిస్తున్నారు. ఇక భూకంప కేంద్రాలు అదేవిధంగా ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తున్నారు అధికారికి. మనకి విజువల్స్ లో కూడా కనిపిస్తోంది. రెడ్ సింబల్లో కనిపిస్తున్నటువంటివి డేంజర్ గుర్తులుగా చూపిస్తున్నారు అధికారులు. రష్యాతో పాటు జవాన్, హవాయి తీర ప్రాంతాల్లో ప్రజలు తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పేసి అక్కడి అధికారులు జారీ చేశారు. ఇప్పుడు సునామీ ముప్పు ఉన్న నేపథ్యంలో అధికారులు తక్షణమే రంగంలోకి దిగి అక్కడి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రకృతి విపత్తులైనటువంటి భూకంపం కానీ సునామీ కానీ వచ్చిందంటే దాన్ని నష్టాన్ని మనం అంచనా వేయలేము. సునామీ గురించి మనకి తెలిసిందే. భూకంప తీవ్రత ఏ విధంగా ఉంటుందో కూడా అధికారులు ముందుగా అప్రమత్తమైతే తప్ప ప్రమాద నష్ట తీవ్రతను నివారించలేము. విజువల్స్ లో మనకి కనిపిస్తున్న దృశ్యాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారులు అయితే తీర ప్రాంత ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. హవాయి తీర ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. తీర ప్రాంత రహదారులపై ట్రాఫిక్ నిలిపివేశారు అధికారులు. ప్రస్తుతం అక్కడి ఎక్కువ ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నట్లుగా మనకు కనిపిస్తోంది. రష్యాకి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. రష్యాతో పాటుగా జపాన్, హవాయి దీవులకు ముప్పు పొంచి ఉందని చెప్పేసి అధికారులు అధికారికంగా ప్రకటన జారీ చేయడంతో తక్షణమే అధికారులు అక్కడ భద్రతా చర్యలు చేపట్టినట్లుగా మనకి తెలుస్తోంది. రష్యాలోని కామ్చాట్కా ప్రాంతంలో భూకంపం సంభవించింది. శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. వాటిలో అత్యంత శక్తివంతమైందిగా దీన్ని 7 తీవ్రతతో భూకంప కేంద్రాలు సంభవించినట్లుగా అధికారులు ధృవీకరించారు. రష్యాతో పాటు జవాన్, హవాయి దీవులకు సునామీ ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతానికి హవాయి తీర ప్రాంత ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తిరిగి వెళ్లాలని చెప్పేసి అక్కడి అధికారులు అక్కడి ప్రజలను ఖాళీ చేస్తున్నారు. ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేస్తున్నారు ముందుగానే. ఎందుకంటే భూకంపం సంభవించినప్పుడు భవనాలు కూలిపోతున్న దృశ్యాలు భవనాలు కూలిపోతాయి. ఎక్కడికక్కడ అన్ని సర్వనాశనం అయిపోతూ ఉంటాయి. నేపథ్యంలో ఒక్కోసారి అవి క్లియర్ చేయడానికి కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తుంది. 1900వ సంవత్సరం తర్వాత రష్యాలో ఇదే అతిపెద్ద భూకంపంగా అధికారులు తేల్చారు. ప్రస్తుతం రష్యాలోని కామ్చాట్కా తీరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. హవాయి తీర ప్రాంత ప్రజలను ఖాళీ చేస్తున్నారు అధికారులు. విజువల్స్ లో కూడా మనకి కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారులు అయితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉన్నారు. అయితే రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 8.7గా నమోదైంది. భారీ భూకంపంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు.
రష్యాతో పాటు జపాన్, హవాయి దీవులకు కూడా సునామీ ముప్పు ఉందని అక్కడి అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. హవాయి తీర ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేస్తున్నారు. తీర ప్రాంత రహదారులపై ట్రాఫిక్ను నిలిపివేశారు. భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 8.7గా నమోదైంది. భారీ భూకంపంతో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. రష్యాతో పాటు జపాన్, హవాయి దీవులకు కూడా సునామీ ముప్పు ఉందని అక్కడి అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. హవాయి తీర ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. తీర ప్రాంత రహదారులపై ట్రాఫిక్ను నిలిపివేశారు. ఇక సునామీ హెచ్చరిక నేపథ్యంలో భూకంపాల తర్వాత జపాన్ మరియు హవాయిలకు సునామీ హెచ్చరిక జారీ చేశారు. కమ్చాట్ ప్రాంతంలో తక్కువ వ్యవధిలోనే అంటే వెంటనే బలమైన భూకంపాలు సంభవించాయి. వాటిలో అత్యంత శక్తివంతమైందిగా దీన్ని ధృవీకరించారు అధికారులు. ప్రస్తుతం అయితే ప్రజల ప్రాణాలను రక్షించడంలో ప్రధాన ధ్యేయంగా అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ప్రకృతి ప్రకోపం రష్యాతో పాటు పసిఫిక్ తీర ప్రాంతాన్ని వణికించింది. రష్యా తూర్పు తీరంలో 8.7 రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత నమోదైంది. దీని ప్రభావం వల్ల హవాయి తీరానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పసిఫిక్ మహాసముద్రం అంతటా అలజడిగా మారింది. ఈ దశాబ్దంలో సంభవించిన అతి తీవ్రమైన ప్రకంపమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున రష్యాలోని కామ్చాట్కా ద్వీపం దగ్గర భూగర్భ కేంద్రంలో 8.7 తీవ్రతతో భూకంపం నమోదైంది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప కేంద్రం భూమికి 98 కిలోమీటర్ల లోతులో ఉంది. ఇది మెగాథ్రస్ట్ ఎర్త్ క్వేక్ అంటే రెండు భూభాగాల సబ్డక్షన్ ప్లేట్ల మధ్య తీవ్ర ఘర్షణతో ఏర్పడే ప్రకంపన. ఈ భూకంపం తర్వాత 6.2, 5.9, 5.55 తీవ్రతలతో పదుల సంఖ్యలో ప్రకంపనలు నమోదయ్యాయి.